దేవుని గురించి ఆలోచన చేయకుండా బ్రతుకుతున్నాం. ఏమంటే ఇలా చేయడము కూడా పాపమే. పాపం అంటే ఏమిటంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయకపోవడమే పాపము. దేవుడు ఏమి చెప్పాడు? ఈ భూమి మీద మనిషిని పంపించేటప్పుడు దేవుడు చెప్తున్న మాటలండి చూడండి. దేవుడు ఏమి చెప్పాడంటే, నేను ఎలా అయితే పరిశుద్ధుడునో మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని దేవుడు చెప్తున్నాడండి. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు యథార్థవంతుడు. ఏమంటే దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, కృపగలవాడు. అంత గొప్ప లక్షణాలతో దేవుడు ఉన్నాడండి. అలానే మనము కూడా ఉండాలని దేవుడు ఈ లోకానికి పంపిస్తే మనకు నచ్చినట్లు బ్రతుకుతున్నాం. అందుకే ఈ భూమి మీద మనిషి దేని గురించి ఆలోచన చేస్తున్నాడంటే, ఏమి తిందమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా. అంటే తిండి కోసం ఆలోచన చేస్తున్నాము, త్రాగే నీరు కోసం ఆలోచన చేస్తున్నాము, కట్టుకునే బట్ట కోసము కూడా ఆలోచన చేస్తున్నాము. కానీ దేవుని గురించి ఆలోచన చేస్తున్నామంటే ఎవరు కూడా చేయట్లేదండి. దేవునికి దూరమై బ్రతుకుతున్నాం పాపములోన. మరి పాపము చేస్తే పాపాన్ని విడిపించేవారు ఎవరు అనేది ఆలోచన చేస్తే, పాపాన్ని విడిపించేవారు ఎవరైనా ఉన్నారంటే ఈ భూమి మీద ఎవరు కూడా లేరు. నీతిమంతుడు